ఒక్కసారి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లారా? డిలే, డిలే, డిలే. చివరికి క్యాన్సెల్. ఎయిర్‌పోర్ట్ కాదు, బస్టాండ్‌లా మారిపోయింది. ఎందుకంటి? వాతావరణమా? టెక్నికల్ ఇష్యూవా? కాదు. ఒకే ఒక సంస్థ చేసిన లెక్క తప్పు. ఇండిగో. కానీ ఫ్రెండ్స్, ఇది కేవలం ఇండిగో సరిచేసుకోవాల్సిన సమస్య కాదు. మన దేశాన్ని నెమ్మదిగా పట్టేస్తున్న ఒక ప్రమాదకరమైన మోనోపోలీ సంకేతమిది. డిసెంబర్ మొదటి వారంలోనే 2000కి పైగా ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ నుంచి రాంచీ వెళ్తే లండన్ టికెట్ రేట్ అన్నంత ఖర్చు. పాకిస్తాన్ కాదు, చైనా కాదు, తుఫాను కాదు. ఈ గందరగోళానికి పూర్తి బాధ్యత ఇండిగోకే. దాన్ని ఆపలేని ప్రభుత్వానిదే. పని ఎక్కువ, రెస్ట్ తక్కువ, సేఫ్టీకి ముప్పు. జనవరి 2024 ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పేరే FWTL. ఎందుకు అంటే పైలట్లు హద్దు దాటి పనిచేస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం పైలట్లకు వారానికి కనీసం 48 గంటల రెస్ట్ తప్పనిసరి. నైట్ డ్యూటీలు తగ్గించాలి. ఇది మన భద్రత కోసం. కానీ ఇండిగోకి ఇది నచ్చలేదు. ఎందుకంటే వారి బిజినెస్ మోడల్ తక్కువ స్టాఫ్, ఎక్కువ లాభం. ఈ రూల్స్ అమలైతే కొత్త పైలట్లు తీసుకోవాలి. ఖర్చు పెరుగుతుంది. అందుకే ఇండిగో చేసింది ఏమంటే స్టాఫ్ లేకున్నా పాత పైలట్లను పీక్కు వాడింది. రెస్ట్ లేకుండా షెడ్యూల్స్ పెట్టింది. సిస్టమ్ పూర్తిగా కూల్ అయ్యేదాకా నెట్టేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్. రైతులు ఏడాది పాటు రోడ్ల మీద పోరాడినా ప్రభుత్వం వినలేదు. కానీ ఇండిగో 2 రోజులు ఫ్లైట్స్ ఆపేపేసరికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. కొత్త రూల్స్ని ఫిబ్రవరి వరకు వాయిదా వేసింది. ఎందుకంటే ఇండియాలో ఏవియేషన్ సెక్టార్లో 60% మార్కెట్ ఒక్క ఇండిగో చేతిలో ఉంది. ఇది మోనోపోలీ కాదు, ఒక కంపెనీకి ఇచ్చిన అతిపెద్ద పవర్. ఇండిగో ఎంత స్ట్రాంగ్ అయితే ప్రభుత్వం కూడా వారి బిజినెస్ లెక్కలకి తలవంచే పరిస్థితి. ఈ సమస్య ఒక్క ఎయిర్లైన్కి మాత్రమే కాదు. టెలికాం చూడండి. ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, ఎన్నో కంపెనీలు. జియో వచ్చాక చిన్న ప్లేయర్లు గాల్లో కలిసిపోయారు. ఇప్పుడు రీఛార్జ్ రేటు పెరిగితే మనకు ఆప్షన్ ఉందా? లేదు. సిమెంట్ ఇండస్ట్రీలో కూడా ఇదే. అదానీ ఎంట్రీ ఇచ్చాక చిన్న కంపెనీలు పోటీలో నిలబడలేకపోతున్నాయి. దేశం మెల్లగా వన్ నేషన్, వన్ ప్లేయర్ సిస్టమ్ వైపు నడుస్తోంది. పోటీ లేకపోతే కస్టమర్కి రక్షణ ఉండదు. సర్వీస్ కూడా కంపెనీ ఇష్టం. ఇండిగో విషయంలో ఇదే జరిగింది. రేపు సిమెంట్ రేట్ అయినా, టెలికాం బిల్ అయినా, ఎయిర్పోర్ట్ ఫీజులైనా అన్నింటిలో ఇదే మోనోపోలీ గేమ్ రిపీట్ అవ్వచ్చు. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియాలిటీ చెప్పే కంటెంట్ కోసం నేత్రా మీడియాని ఫాలో అవ్వండి. జై హింద్.